ఇంత బ్లడ్ పోతుంది. అరే తమ్ముడు, అరే ఒక్కసారి చూడరా నన్ను. అరే తమ్ముడు, అమ్మ నాన్న కూడా లేరు, ఇప్పుడు నువ్వు కూడా ఇలా. ఇంత దారుణంగా ఎవరు చేశారా? నేను ఎలా తట్టుకోగలనురా తమ్ముడు? అయ్యో అరే తమ్ముడు. లక్ష్మి, లక్ష్మి చూసావా తమ్ముడు ఎలా పడున్నాడు? తమ్ముడు ఏమండి తమ్ముడు? హలో అను అమ్మా. చెప్పు లక్ష్మి. చాలా దారుణం జరిగిపోయిందమ్మా. వాట్ హ్యాపెన్? అశ్విన్ గారు ఇక్కడ ఒళ్ళంతా కత్తిపోట్లు, రక్తం, ఒకటే రక్తం అమ్మా. హాస్పిటల్లో ఉన్నారమ్మా, చావు బతుకుల మధ్య. డాక్టర్లు కూడా 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. వాళ్ళకైతే ఎలా ఏడుస్తున్నారంటే అలా ఏడుస్తున్నారమ్మా. ఎవరో మర్డర్ చేపించారంటమ్మా. మీ నాన్నగారి పేరే చెప్తున్నారు. నిన్ను ఎవరైనా చూస్తుంటే నేను తట్టుకోలేను తెలుసా. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నావు. నీకు అసలు నోరేలా వస్తుంది చెప్పడానికి? అను, నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నిజంగా మీ నాన్నగారి మీద గౌరవం ఉందని అయితే నన్ను అసలు లవ్ చేయవుగా. నేనే కాదు, నీ వెనకాల 10 మంది పడినా లవ్ చేయవు. సరే, నన్ను లవ్ చేసింది నిజమే అయితే ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుంటానో అంత ఈజీగా చెప్పలేవు. కొంచెం ఉండాలను. ఇప్పుడు కూడా నీకు గుడ్ ఇమేజ్ కావాలని జనాలు చచ్చిపోతున్నా. అమ్మా, అమ్మా, అను ఏమైందమ్మా?